ఈ ఎలక్షన్లో మళ్ళీ జగన్ గెలుస్తారంటారా? నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి దండం పెడతాను. అయ్యా మీరు ఒకసారి సినిమా చూడండి. ఖచ్చితంగా వన్స్ మోర్ ఏప్రిల్ తర్వాత మీరే చూస్తారు. ఎగ్జాక్ట్గా ఏం లేదు, ఓవర్గా ఏం లేదు, నార్మల్ అన్న చూడొచ్చు. వైఎస్ఆర్ ఎలా చూపిస్తారు? వైఎస్ఆర్ని అంటే మా జనరేషన్కి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చూపించారు. ఓ అదైతే చాలా బాగా అనిపించింది. లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్గా. అయితే ఈ మూవీ వల్ల ఏపీ పాలిటిక్స్ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం నాకు తెలియదండి. మేడం వైఎస్ఆర్ పాదయాత్ర ఎలా ఉంది, జగన్ పాదయాత్ర ఎలా ఉంది? రెండు జగన్ వైఎస్ఆర్ గారు ఎలా చేశారో లైక్ వైఎస్ఆర్ గారు ఎలా చేశారో జగన్ గారు కూడా అంతే రెస్పెక్ట్తోని అంతే ఇది ప్రేమతోని ప్రజల మీద అంతా బాగా చేస్తారు. వైఎస్ గారు అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్కి. ఈ 5 years జగన్ పాలన చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? సేమ్ తండ్రిలాగా అనిపిస్తుందా పాలన? అఫ్ కోర్స్ తండ్రిలాగానే అనిపిస్తుంది అండి. ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్లో మళ్ళీ జగన్ గెలుస్తారంటారా? గెలవాలని కోరుకుందాం. బ్రో ఎలా అనిపించింది బ్రో యాత్ర 2? అన్న యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ సినిమా చూడడం అనిపించింది. అంత ఘోరంగా ఉంది సినిమా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందడం ఎవరు లేడు, అందరూ పొందారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు సినిమా చూపించాడు. అయితే నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి దండం పెడతాను. అయ్యా మీరు ఒకసారి సినిమా చూడండి. మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు చూడండి. కాంగ్రెస్ పార్టీని ఎలా డాష్ చేస్తాడో ఇందులో క్లియర్ చూపించారు. కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి ఉంది ఈ సినిమా అంతను. కాబట్టి ఓకే, ఒక రకంగా అట్టా పోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇందులో చాలా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని జగనన్న బాణం అని శర్మిల గారు తిరిగారు. పాపం అలాంటి శర్మిల లేకుండా చేశారు. ఇందులో శర్మిల లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, పైర్ బ్రాండ్ రోజక్క గారు లేరు. ఎందుకు మనకు కూడా ఆయనకి పెట్టుకున్నారు? ఎంత బాధనా? శర్మిలకి ఎంత 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 త్యాగం చేసింది పార్టీకి. వివేకానంద రెడ్డి ఏం చేశారు? జగన్ అయితే మరి విలన్ సోనియా గాంధీని చేశారు. అవునా? 100%. నేను అదే అన్నాను కదా, రేవంత్ రెడ్డి గారు దండం ఎంత పెట్టాను సినిమా చూడమని. సోనియా గాంధీని విలన్ చేశారు. ఇందులోను సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఇందులో విలన్ కింద చూపించేశారు. ఏంటి 125 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి పార్టీని, 120 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీని ఇందులో విలనిజం చేశారు. ఎలా ఉందండి యాత్ర 2 కరెక్ట్గా యాత్ర సీక్వెల్కు తగ్గట్టుగా బాగా తీశాడు. అంటే యాత్రతో తనకి ఎలా మంచి పేరు వచ్చిందో డైరెక్టర్కి సేమ్ అదే విధంగా తీశాడు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే జీవ చేసిన క్యారెక్టర్, జీవ అసలు తన జగన్మోహన్ రెడ్డి హావభావాలు యాజ్ ఇట్ ఈజ్, అసలు తను ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది, ఎట్లా మాట్లాడతాడు ప్రతిదీ అంటే బాగా రీసెర్చ్ చేసి యాక్టర్ కూడా కొన్ని యాంగిల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి లాగానే ఉంటాడు. యాక్టర్లు అలానే ఉంటారంటారు కదా, కథ కూడా అలానే ఉంది. అంటే కథ యాక్చువల్గా అది యాత్ర రాజశేఖర రెడ్డి గారి పార్ట్ ఎంత అది జనాలకి ఏం చేశాడు అనేది చూపించారు. తను చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, తర్వాత ఆ పరిస్థితుల్ని ఎట్లా ప్రతిఘటించాడు అనేది చాలా క్లియర్గా. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక క్యారెక్టర్ మనకు బిహైండ్ ద సీన్స్ కొన్ని తెలియదు మనకి. యాత్ర ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర చేసేటప్పుడు మనకు న్యూస్లో ఇట్లా తెలుస్తుంది, అంటే ఒక పిక్చర్ రూపంలో తెలియదు కదా, దాన్ని కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ బాగా చూపించాడు. వైఎస్ఆర్ ఫ్యామిలీ క్రెడిబిలిటీ పెంచడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని విలన్ చేశారంటున్నారు. ఎంతవరకు నిజమే? అంటే వాళ్ళ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్లో, అలాంటి పార్టీనే విలన్గా చూపించారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? విలన్గా చూపించడం లేదండి. పార్టీని ఫస్ట్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి విలన్ చేసి జైల్లో పెట్టింది 1.5 year. సో వాళ్ళే ఫస్ట్ సినిమాలు కూడా కొన్ని సీన్లు ఉంటాయి అలాగే. తన పార్టీకి ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉండడం చనిపోతే ఓదార్పేత్ర చేయడం అది కామన్. ఇప్పుడు దాంట్లో డైలాగ్ ఉంటుంది మూవీలో, సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వచ్చి వాళ్ళ మమ్మీకి కొడుకు ఓదార్పిస్తుంది, ఆమె వీళ్ళింటికి వచ్చి ఓదార్పిస్తుంది. అదే జగన్ చెప్తాడు మూవీలో, మీరు మా ఇంటికి వచ్చి ఓదార్పించినప్పుడు నేను కూడా మా ప్రజల ఇంటికి వెళ్ళి ఓదార్పించాలి కదా, నేనేం రాజకీయంగా యాత్ర చేయలేదని చెప్పేసి క్లియర్గా చూపించాను. దాన్ని వాళ్ళు రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ చంద్రబాబు నాయుడిని అందరు కలిసి జైల్లో పెట్టి ఇంకా రెచ్చగొట్టినారు. అది జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకొని ఒక సంకల్పం అనే ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి ఒక సంకల్పంతో 2019లో ఎలక్షన్ బీభత్సమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చినాడు. లాస్ట్ 5 years పరిపాలన పైన మళ్ళీ Part 3 వచ్చే ఛాన్స్ ఉందా? యాత్ర 3 అది Part 3 అయితే ఇంకా ఉండకపోవచ్చు అండి మ్యాక్స్. ఎందుకంటే జరిగింది ఇప్పుడు నేనే ఇంతకుముందు కూడా అక్కడ అదే చెప్పాను, ఒక సినిమా హీరోలు సినిమా తీయడం అది కామన్. యాక్చువల్గా సినిమా హీరోలు బయోపిక్లు తీయడం ఏమి కామన్. బట్ ఒక పొలిటికల్ చరిత్రలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎలా అయితే గుర్తింపు ఉందో అదేవిధంగా ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్ హీరో సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అది జగన్మోహన్ రెడ్డిని
స్టోరీని చాలా బాగా చూపించారు. 70mm స్క్రీన్ పైన నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మూవీ వల్ల ఇంపాక్ట్ అయితే యాత్రతో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో దీంతో కూడా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మూవీలో ఏంటంటే చేసింది చూపించారు, చెయ్యింది కళ ఏదో మసిపూసి మరే మరే అంటారు కదా. బాగుంది ఇప్పుడు మొత్తం థియేటర్ అంతా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే ఉండదు, జీవా ఉన్నట్టు ఉండనే ఉండదు అసలు. చాలా ఎక్సలెంట్గా తీశారు. ఇది జగన్కు చాలా ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు నిజంగా చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్. అంటే ఇప్పుడు యాత్ర వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తన పరిపాలన చూసాం. ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర పరిపాలన ఈ లాస్ట్ 5 years తండ్రిని మరి మైమరిపించాడు. 100% మైమరిపించాడు. ఆ విధంగా చేశాడు కూడా జగన్, ఖచ్చితంగా చేశాడు. జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ముందు మూవీకి రాకముందు సినిమా ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్ పడ్డాము, కానీ యాత్ర 1 కంటే యాత్ర 2 ఎక్సలెంట్. జగన్ మళ్ళీ 100% వన్స్ మోర్, ఖచ్చితంగా వన్స్ మోర్. ఏప్రిల్ తర్వాత మీరే చూస్తారు. ఒక నార్మల్ పీపుల్గా చూస్తే ఎవరైనా మీరు లోగా ఫీల్ అవుతున్నారు అనుకోండి. సో మనం అనుకున్నట్టు సాధించలేకపోయాము. సో అప్పుడేమైతాం, కుంగిపోతాం అట్లా చేస్తే. సో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉంటారో ఈ క్యారెక్టర్ చూస్తే, ఈ సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది ఏ దానికి పొంగిపోకూడదు. అది చూస్తే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అంతే. సినిమాలాగా పొలిటికల్గా చూస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతమంది చెప్పినా కూడా వేరే వాళ్ళు వైసీపీ ఓటయ్యారు, ఎంత ఆపోజిట్ ఉండేవాళ్ళు. సో వైసీపీ ఉన్న వాళ్ళు తీయకుండా వైసీపీకి ఓటేస్తారు. సో సినిమా గురించి కాదు, ఎవరైనా ఫీల్ లో అయితే ఈ సినిమా చూడండి. సినిమా పరంగా కమర్షియల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు దీనికంటే? ఒక బయోపిక్ లాగా కాకుండా. బయోపిక్ ఏం కాదు ఇది, కమర్షియల్ రేటింగ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ ఫీక్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఒక నిమిషం, సెకండ్ హాఫ్ నుంచి రియాలిటీలోకి వస్తుంది సినిమా. ఎలా ఉందన్న మూవీ? బాగుంది బ్రో. యాత్ర 1 యాత్ర 2 ఎలా అనిపించింది? అంటే వైఎస్ఆర్ జగన్ పరిపాలన చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఇప్పుడు యాత్ర వల్ల వైఎస్ఆర్ పాదయాత్ర చూసావు, ఇప్పుడు యాత్ర 2లో జగన్ పాదయాత్ర చూసావు కదా, ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఉంది, నాకైతే నచ్చింది. చాలామంది చాలా ఎంజాయ్మెంట్ చేశారు. ఆయన కంప్లీట్ స్టోరీ ఉంది, ఫాదర్ నుంచి ఇప్పుడు ఆయన ప్రజెంట్ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ స్టోరీ ఎలా జరిగింది ఏంటి మొత్తం వాళ్ళ గురించి ఉంది. ఇప్పుడు మన కంటి ముంగట జరిగిన బయోపిక్ ఇది. ఏమన్నా సినిమా పరంగా ఏమన్నా ఎక్స్ట్రా గ్లామర్ ఏమన్నా యాడ్ చేశారా? ఎగ్జాక్రేట్ చేశారా స్టోరీని? లేదు, కంప్లీట్ నార్మల్. అంత సినిమా లాగా అనిపిస్తుంది. సినిమా లాగే ఉంది, అంత ఎగ్జాక్ట్గా ఏం లేదు, ఓవర్గా ఏం లేదు, నార్మల్ అన్న చూడండి. జీవా ఎలా చేశారు? మమ్ముట్టి జీవా అన్నీ బాగుంది, సూపర్ అయింది కూడా. ఈసారి మళ్ళీ జగనేనా? చెప్పలేము, ఇట్స్ నాట్ కాన్ఫిడెంట్.